హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ ఛాలెంజ్లో ఓడిపోవాలి అని రోజా రౌడీలని పెట్టించి స్టాక్ని తగలబెట్టేయాలి అనుకుంటుంది. కరెక్ట్గా రోజా ప్లాన్ని తిప్పి కొడతారు హర్షవర్ధన్. ఆ ఇద్దరి రౌడీలని హర్షవర్ధన్ బాగా కొట్టి అక్కడి నుండి తరిమి స్టాక్ని క్లయింట్స్కి అప్పచెప్పి ప్రేమ్ని గెలిపిస్తారు. ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఒక డీప్ లోయ దగ్గరికి వచ్చి ఒంటరిగా నించొని ఆలోచించుకుంటుంటే వెంటనే చామంతి వచ్చి ప్రేమ్ని గట్టిగా లాక్కొచ్చి, ఏంటి ప్రేమ్ బాబు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, కనీసం మీ వాళ్ళ గురించి మీరు ఆలోచించరా అని ప్రేమ్ని హక్ చేసుకుంటుంది చామంతి. పాపం చామంతి వైపు ప్రేమగా చూస్తాడు ప్రేమ్. మీరు ఎప్పుడూ ఒంటరి వాళ్ళని అనుకోవద్దు బాబు, మీకు మేమున్నాం. మిమ్మల్ని ప్రాణంగా చూసుకోవడానికి నేను, అయ్యగారు, చంద్రికత్త అందరం ఉన్నాం బాబు. మీరు మీరు ఎక్కువగా ఆలోచించకండి బాబు అని చెప్పి పాపం అలా చామంతి అయితే ప్రేమ్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇది ఇలా ఉండగా రోజా, అరుణ్ నిజం తెలుసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అప్పుడే హర్షవర్ధన్ ఇంటికైతే వస్తారు. రమా రమా అని పిలుస్తారు. రమాదేవి వస్తుంది. ఏంటి హర్ష అని అంటారు. ఏం లేదు రమా, రేపటితో మనకి ఒక మంచి రోజు ఉంది. అదేంటో తెలుసా, రేపటికి ఛాలెంజ్ చేసి 2 months అవుతుంది. కాబట్టి ఈ ఛాలెంజ్లో గెలిచేది ఎవరు అనేదే చెప్పడానికి పిలిచాను రమా అని అంటారు. ఎవరేంటి, మన అరుణే కదా, ఆ ప్రేమ్ గాడి బిజినెస్ ఎక్కడ డెవలప్ అయింది అని అంటుంది రమాదేవి. అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ చామంతి ఇంటికి వస్తారు. ఇంకా అలా ప్రేమ్తో పాటు ప్రమోద్ కూడా కాల్ చేసి, క్లయింట్స్ అనేవాళ్ళు స్టాక్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రేమ్, ఇంకా నీ గెలుపుని ఎవరు ఆపలేరు, నీ షేర్స్ వాల్యూ కూడా చాలా పెరిగాయని ప్రమోద్ చెప్పడంతో ప్రేమ్ పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామంతి, బాబు మీరు ఛాలెంజ్లో గెలిచారు బాబు, గెలిచారు అని హ్యాపీగా చెప్తుంది. అప్పుడే హర్షవర్ధన్, విన్నావు కదా రమా, వినపడిందా? అమ్మ రోజా, నువ్వు మార్నింగ్ ఏదో అన్నట్టున్నావు, వినపడింది కదమ్మా, నా ప్రేమ్ గెలిచాడు కాబట్టి 49% ఆస్తిని నేను ప్రేమ్కే ఇచ్చేస్తున్నాను అని ఇంకా అలా పేపర్స్పై సైన్ చేసి 49% ఆస్తిని ప్రేమ్ పేరుపై రాసి ఇచ్చేస్తారు హ్యాపీగా హర్షవర్ధన్. అదంతా చూసి రమాదేవి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అరుణ్, ఇచ్చేయండి డాడ్, ఇచ్చేయండి, మీ ఆస్తి కోసం నేనేమీ ఆశ పడటం లేదు డాడ్, ఎందుకంటే నాకు ఇంకొక ఆలోచన ఉంది. అదేంటో తెలుసా, మీ ఆస్తి లేకపోతే నాకేంటి, నా దగ్గర నా యువరాణి రోజా ఉంది. రోజా ఒక యువరాణి అనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. వీడికి ఆ 49% ఆస్తి రాసేగానే మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారేమో, నేను కుళ్ళుకుంటానేమో అనుకున్నారు. కానీ నేను అలా చెయ్యను కదా డాడ్. రోజా, మీ రాజా సంస్థానంలో ఉన్న ఆస్తి వివరాలన్నీ కనుక్కో, మనం ఆ డబ్బులతో బిజినెస్ చేసుకుందాం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే రోజా, నేనేదో బిల్డప్ కోసం రాజావారి మనిషిని అని చెప్పుకున్నాను, అలాంటిది మనవరాలనే కాదని ఇప్పుడు తెలిసిపోయింది అంటే ఇంకేం లేదు. అయినా ఈ ప్రేమ్కి ఆస్తి రాసిచ్చేశారు, ఇప్పుడు నా విషయంలో ఏమో సార్ ఇంత పట్టుపట్టారు, ఒక్కసారి నిజం బయటపడిందంటే ఇంకేమైనా ఉందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోజా. ఇంకా చామంతి తిక్క కుదిరింది దీనికి అని అనుకుంటూ, అవును మీరు చెప్పింది కరెక్టే అరుణ్ బాబు, ఎంతైనా రోజా అమ్మ యువరాణి కదా, రాజ సంస్థానంలో రాజావారి రాణివారి గారిలా ఏకైక మనవరాలు కాబట్టి తనకున్న ఆస్తులు పాస్తులు ఎన్నో లెక్కనేవే లేవు. అమ్మ రోజమ్మ, వినపడుతుంది కదా, కాబట్టి మీ ఆస్తి వివరాలు మీకు కావాలి అని మీరు కోరుకోండమ్మా, మీరు యువరాణి అని నిరూపించుకోవాలనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు అని అంటుంది చామంతి. ఇంక వెంటనే రమాదేవి, అవును రోజా, నీపై నువ్వు అసలు రాజావారి రాణివారి మనవరాలివా కాదా అని మాకు అనుమానం ఆ రోజు వచ్చింది. కాబట్టి ఆ అనుమానాన్ని తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు నిరూపించుకొని తీరాలి. ఏంటి, నిరూపించుకుంటావా అని అడుగుతుంది రమాదేవి. నిరూపించుకుంటుంది మామ్, ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. కానీ ఒకటి చెప్తున్నాను, ఇంత అవమానం జరిగిన ఈ ఇంట్లో
నేను ఉండాలి అని అనుకోవటం లేదు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. రోజా, పద వెళ్ళిపోదాం. మనం మన రాజమహల్లో ఉందాం అని అంటారు. సార్ 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 ఆగండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? రాజమహల్లో ఉండాలి అని అనుకోవచ్చు. నాకున్న ఆస్తితో మనం దర్జాగా బ్రతకచ్చు సార్. కానీ ఒకటి, కంఠమనేని ఇల్లు అంటేనే ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నది. అలాంటి కంఠమనేని ఇంటిని నేను ముక్కలు చేయాలనుకోవటం లేదు సార్. మీరు ఎంతైనా ఈ ఇంటి మనిషి. అలాంటిది మిమ్మల్ని నేను వేరు చేయాలని, ఈ ఇంటి నుండి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి నేను ఒక స్వార్థ పరురాల్ని అవ్వాలి అని అనుకోవటం లేదు సార్. అందుకే నేను ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి అనుకున్నాను. చిన్నప్పటి నుండి అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరగలేదు. ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చాను. నాకు కుటుంబం అంటే, ఫ్యామిలీ అన్న, వాల్యూస్ అన్న చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటున్నాను సార్. ఈ ఇల్లుని నేను ముక్కలు చేయాలనుకోవటం లేదు. ప్లీజ్ నా మాట వినండి. నేను మీరు చెప్తున్న విషయం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను సార్ అని అంటుంది. ఇంకా రోజా, అబ్బో ఏం కన్విన్స్ చేసావే, సూపర్ అని అనుకుంటుంది. చామంతి ఇంకా రమాదేవి అలా అబ్బో అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా అరుణ్, చూసారా డాడ్, నా రోజా మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తుందో. ఇలాంటి ఒక వైఫ్ దొరకడం నిజంగా నా అదృష్టం డాడ్. సరే, రోజా ఖచ్చితంగా వారం రోజుల్లో తనే యువరాణి అనే విషయాన్ని నిరూపించుకొని తీరుతుంది అని అంటారు. సరేరా, అది నాకెందుకు చెప్తున్నావు, నిరూపించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ప్రేమ్ దగ్గరికి వచ్చి, రే ప్రేమ్, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. రెండు విషయాల్ని ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా చూస్తామో, రెండు విషయాల్ని ఒకేలా రియాక్ట్ అవుతామో అప్పుడే మనం సక్సెస్ అయినట్లు లెక్క. కాబట్టి ఎప్పుడు బాధ వచ్చినా నువ్వు పారిపోతూ సమస్యకి దూరంగా వెళ్ళాలి అనుకుంటావురా, అది కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. నువ్వు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని ఇంకా అలా ప్రేమ్కి ధైర్యం చెప్పి ఆ పేపర్స్ ఇస్తారు. నాన్న ఒక్క నిమిషం, నేను ఇవి తీసుకోవాలనుకోవట్లేదు నాన్న అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఎందుకు ప్రేమ్ అని అంటారు. ఇంకా ఎందుకు నా నాటకాలు, తీసుకోవడానికి ఏమైంది నీకు అని అంటారు అరుణ్. లేదన్నయ్య, నేనెప్పుడు నాన్న పరువు కోసమే ఆలోచించాను, కానీ ఆస్తి కోసం ఆలోచించలేదు. ఈ ఆస్తిని నేను అనుభవించాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఖచ్చితంగా ఇది తీసుకోవాలి అని మాత్రం అనుకోవటం లేదు అని పాపం అలా ఇంకా ప్రేమ అయితే వాళ్ళ నాన్న చేతికి ఆస్తి పేపర్లు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట హర్షవర్ధన్. చూడరా, అది నా ప్రేమ అంటే. ఇప్పటికైనా ప్రేమ్ మనస్తత్వం ఏంటో అర్థం చేసుకో. ఈ జన్మలో కుదరదు, కనీసం వచ్చే జన్మలో అయినా ప్రేమ్ లాంటి వాడిగా పుట్టాలని కోరుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రోజా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేనేం చేద్దాం అనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది, నా కర్మ, ఇదంతా నా కర్మే. ఇప్పుడు నేను యువరాన్ని నిరూపించుకోవాలంటే ఆ ఉపేంద్ర గారిని కలవాలి. ఆ ఉపేంద్ర గాడేమో డబ్బులు అడుగుతాడు, నా దగ్గరేమో డబ్బులు లేవు. ఇప్పుడు ఆఫీస్లో కనీసం ఏదైనా మేనేజ్ చేసి ఇద్దామన్నా అది ఉండదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రోజా. అప్పుడే ఇంకా అలా నడుచుకుంటూ వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది చామంతి. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని చెప్పి పాట పాడుతూ ఉంటే, హేయ్ ఏంటే వెక్కిరిస్తున్నావా అని అంటుంది. లేదు, ముందు జాగ్రత్తగా జరిగింది చెప్పాను అంతే అక్క అని అంటుంది. హేయ్ ఏంటే అక్క అని అంటారు. అక్క అనకపోతే నీలాంటి దాన్ని తొక్క అనాలా? నువ్వెలాగో తొక్కలాంటి దానివేలే, అయినా నీ పాపం నిన్నే తినేస్తోంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పి వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటావో అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు ఒక్కసారి యువరాణి కాదు అని తెలిసావనుకో, వీళ్ళు నిన్ను ఎలా పంపించేస్తారో నీకే తెలియాలి, బాయ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట చామంతి. ఇంకా కంగారు పడుతూ, హే అది కాదే,
ఎంతైనా నేను నీ అక్కని కదా ఈ విషయంలో అనేసరికి, అమ్మో నీతో నేను ఉండనమ్మా, ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నీలాంటి వాళ్ళతో నేను జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఛ, ఇదేంటి, ఇది నా మాటలు కనీసం వినటం లేదు, ఛ అని ఇంక వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ అలా నడుచుకుంటూ వస్తుంటే నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంక ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. హే జరుగు అని అంటాడు ప్రేమ్. ఏంటి ప్రేమ్, ఎందుకు ఎందుకు అంతలా నన్ను చూసి చిరాగ్గా ఉన్నావు? అయినా మనం ఎలాగో భార్యాభర్తల్లా అయిపోయాం కదా. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసు నేను అస్సలు తప్పు చేయనని, కానీ నువ్వు నిరూపించాలని చూస్తున్నావు చూడు, అది నాకు నచ్చట్లేదు అని అంటారు. ఏంటి ప్రేమ్, ఇంకా ఇంకా ఇలాగే మాట్లాడతావేంటి? అయినా నీ విషయాల్లో నేను ఏం చేసినా అది నా తప్పే అవుతుందిలే అని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చామంతి అక్కడికి వస్తుంది. నిషా అమ్మ, మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు, కానీ దానికి కారణం ప్రేమ్ బాబు కాదని మాకు తెలుసు. ఈ విషయంలో ఎలా అయినా మిమ్మల్ని మీరుగా ఒప్పించే బాధ్యత నాది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చామంతి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకప్పుడే కరెక్ట్గా చామంతి, నిషా అమ్మ, ఇదిగోండి జ్యూస్ తీసుకోండి అని అంటుంది. ఏయ్ ఏంటే, ఎప్పుడు లేంది ప్రేమ కురిపిస్తున్నావు, ఈ జ్యూస్లో ఏమైనా కలిపావా అని అడుగుతుంది నిషా. అయ్యయ్యో, నేను మీలా స్వార్థపరాల్ని కాదు అని అంటుంది చామంతి. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని అంటారు. ఎక్కువ కాదమ్మా, నేను చాలా తక్కువగానే మాట్లాడుతున్నాను. సరే, మీరు జ్యూస్ తాగండి. మీ కడుపులోండి బిడ్డ బయటికి వచ్చేలోపు ఖచ్చితంగా నిజం నిరూపించే బాధ్యత మాది అని చెప్పి ఇంకా చామంతి చాలా గర్వంగా అక్కడి నుండి బయలుదేరుతుంది. అదంతా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. నిషా చూసి, ఈ చామంతి గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఎలా అయినా నా గురించి నిజం బయట పెట్టాలని ఈ చామంతి అనుకుంటుంది. కాబట్టి ఈ చామంతిని మధ్యలోనే తొక్కేయాలి. ఎలా ఈ గుణగాన్ని చామంతిని పెళ్లి చేసుకోమని చెప్తాను, అప్పుడు నేను సంతోషంగా ఉండొచ్చు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి గుణాకి కాల్ చేస్తుంది. గుణ ఏమో, ఏంటి నిషా, ఏంటి మళ్ళీ కాల్ చేశావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. లేదు, ఆ చామంతి టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను గుణ, ఎలా అయినా ఆ చామంతిని నువ్వే త్వరగా పెళ్లి చేసుకోవాలని అంటారు. ఇప్పుడే కదా నీ పెళ్ళి ఆగిపోయింది, అప్పుడే పెళ్ళేంటి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, కంగారు పడద్దు అని ఇంకా గుణ కాల్ కట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రోజా ఏమో అలా ఇంకా చాలా టెన్షన్గా ఇంకా ఉపేంద్రని కలవడానికి ఒక ప్లేస్కి అయితే బయలుదేరుతుంది. ఉపేంద్ర ఏమో అలా చూస్తూ ఉంటాడనమాట. ఏంటి యువర్ రాణి, ఇలా వచ్చావు నా దగ్గరికి అని అడుగుతారు. చెప్పాను కదా, నాకు నీ అవసరం చాలా ఉంది, నువ్వు అడిగిన డబ్బుని నేను ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, ఒక్కసారి నేనేంటే ప్రూవ్ అయిన తర్వాత, నన్ను వాళ్ళు యువరాణిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత నీకు ఆ డబ్బుల్ని నేను ఇస్తాను అని అంటుంది. హలో, స్నేక్కి పాలు పోస్తారా ఎవరైనా, కాటేస్తుందని తెలుసు కూడా, అలాంటప్పుడు నీలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా నో ఛాన్స్ నమ్మను, ముందు డబ్బిస్తేనే నేను ఈ విషయంలో హెల్ప్ చేస్తాను అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రోజా ఏమో, ఇదిగో నా దగ్గర ఉన్న డైమండ్ నెక్లెస్, మొన్న మా మ్యారేజ్ యానివర్సరీకి మా సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, దీని వాల్యూ ఖచ్చితంగా ఒక 2 crores వరకు ఉంటుంది, కాబట్టి దీన్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటుంది. ఓ, మీ భర్త ఇచ్చిన డైమండ్ నెక్లెస్ నాకు ఇస్తున్నావు అనమాట, సరే ఇప్పటి వరకు ఓకేలే, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని నీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను, సరేనా అని అంటారు. సరే, సాక్ష్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట రోజా. అదంతా అప్పుడే వెజిటేబుల్ కొనడానికి వచ్చిన చంద్రిక చూసేస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే తన వెజిటేబుల్స్ బ్యాగ్ని కింద పడేస్తుంది. అంటే ఈ రోజా యువరాణి కాదా, రాజావారి మనవరాలు కాదా, అలాంటప్పుడు ఎందుకు ఇన్ని నాటకాలు వేస్తుంది, నా అరుణ్ బాబుని ఈ రోజా మోసం చేసింది అని
చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది చంద్రిక. ఇంకా చంద్రిక చాలా కోపంగా ఇంటికి వస్తుంది. అప్పుడే చామంతి, అత్త ఏమైందత్త అలా ఉన్నావేంటి అని అడుగుతారు. చామంతి, నాకు నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసిందమ్మా అని అంటారు. ఏంటత్తా అని అడుగుతుంది. నీకో విషయం తెలుసా? హ, ఆ రోజా ఉంది కదా, రోజా చాలా పెద్ద తప్పు చేసిందమ్మా. ఆ రోజా అసలు యువరానే కాదు. తను తను కావాలనే ఇదంతా చేస్తుంది. తను తను ఈ నాటకాలన్నీ ఆడి అరుణ్ బాబుని, ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది చామంతి. "ఆ, నీకెలా తెలుసత్తా అని అడుగుతారు. ఎలా ఏంటి? నాకు నాకంతా తెలిసిపోయిందమ్మా. కాబట్టి తన్ని ఎలా అయినా నేను బయట పెడతాను అని చెప్పి ఇంక వెళ్తూ ఉంటే, అత్త ఒక్క నిమిషం అత్త, వద్దత్త, వద్దు, తన గురించి బయట పెట్టద్దత్తా అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది చంద్రిక. ఎందుకు? తన గురించి నువ్వెందుకు బయట పెట్టద్దంటున్నావు అని అంటారు. అత్త, అంతా నేను తర్వాత చెప్తాను, ప్లీజ్ అత్త అనేసరికి, చామంతి, నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావు, అదేంటో నాకు చెప్పు చెప్పు అని అడుగుతుంది. ఇంక వెంటనే, ఎందుకంటే తను రామచంద్రయ్య గారి, మా నాన్నగారి కూతురు కాబట్టి, తను నా సొంత అక్క కాబట్టి అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట చంద్రిక. అంటే తను అని అంటారు. అవును, నా సొంత అక్క. ప్లీజ్ అత్త, ఈ విషయాన్ని మీరు తనతో చెప్పొద్దత్త అని పాపం అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక వెంటనే, చూడు, ఇంతలా నిన్ను అవమానిస్తున్నా నీ చెల్లెల కోసం నువ్వు ఉన్నావంటే ఇది చాలా చాలా మంచి విషయం. నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. సరే, నీ కోసం నేను చెప్పకుండా ఉంటాను అని మాటిస్తుంది పాపం చామంతికి. ఇంకా చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.